తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సొంగారు రోషన్ కుమార్ గారు వేలాది మందితో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్లు ఏంటంటే 4 సెట్లు వేశారు. అన్ని కూడా లాయర్స్ ద్వారా పర్ఫెక్ట్ గా అన్ని చెక్ చేసుకుని గత 15 రోజుల ముందు నుంచి కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఒక పెద్ద గ్లోబల్ ప్రచారం అయితే ఈ 3 రోజుల నుంచి జరిగిన మాట వాస్తవం. ఎవరు చూసినా కార్యకర్త దగ్గర నుంచి మా వరకు కూడా ఎవరి ఫోన్స్ ఖాళీ లేవు. అన్ని కూడా ఏంటి మీ నామినేషన్ పోతుందంట అని మేమైతే ధైర్యంగా ఉన్నాం. మా లాయర్స్ కానీ రికార్డ్ అన్ని చూసుకుంటే పర్ఫెక్ట్ గా 1కి 100 సార్లు చెక్ చేసి నామినేషన్ ఇచ్చాం. అలాగే ఎలక్షన్ ఆఫీసర్ కూడా చూసి చెక్ లిస్ట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని ఆయన మొన్నే ఇవ్వటం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్ళ గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు రావట్లేదు. ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకపోయింది, అభివృద్ధి లేదు, ఏమీ లేదనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ ఈ కూటమి పార్టీని గెలిపించి ఇక్కడ చంద్రబాబు గారిని, అక్కడ మోడీ గారిని ఎన్నుకోవాలని, అలాగే రోషన్ గారికి బ్రహ్మరథం పడుతుంటే చూడలేక చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఒక మైండ్ గేమ్ ఒక 24 గంటలు 48 గంటల నుంచి చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికి ఇంతకుముందే మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటే అడిగారు, ఏంటి మీ ఏమైనా ప్రూఫ్స్ ఎలిగేషన్స్ పెట్టరండి. ప్రూఫ్స్ లేని ఎలిగేషన్స్ తోటి ఎంత పెద్ద గ్లోబల్ ప్రచారం చేసిన బ్యాచ్ వచ్చారు. మరి వెంటనే మరి ఓకే చేయటం జరిగింది.